ఈరోజు పొద్దున్నే వార్ 2 అండ్ కూలీ సినిమాలు అయితే రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. పొద్దున ఒకటి నైట్ ఒకటి వెళ్ళి నాకెలా అనిపించిందో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో స్టోరీస్ పరంగా రెండు సినిమాలు అయితే నన్ను డిసప్పాయింట్ చేశాయి. మీరు ఈ రెండు సినిమాల నుంచి ఏదైనా కొత్త స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తుంటే తీసి మాత్రం పక్కన పెట్టేసేయండి. రెండిట్లో కూడా కొత్తదనం అనేది లేదు. కానీ ఈ వీకెండ్కి ఎలాగో మన దగ్గర సినిమాలు లేవు కాబట్టి మీరు ఎంజాయ్ చేయాలి, థియేటర్లో ఏది చూస్తే బాగుంటుంది భయ్యా అని మాత్రం నన్ను అడిగితే వార్ 2 మాత్రం నా ఆప్షన్ భయ్యా. ఎందుకో అది కూడా చెప్తాను. నేను రిలీజ్కి ముందు కూలీ అండ్ వార్ 2 ఇలా ఉంటే కూలీ హైప్ ఇక్కడ ఉండేది, వార్ 2 మాత్రం ఇక్కడనే ఉండేది. రిలీజ్ తర్వాత థియేటర్లో చూడగలిగే సినిమా ఈ రెండిట్లో ఏదంటే వార్ 2 మాత్రమే ఉంటుంది భయ్య ఇక్కడ. ఎందుకంటే అది కూడా చెప్తాను నేను. సో ఈ వార్ 2లో మనం థియేటర్లో ఎంజాయ్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి. కార్ చేసింగ్ కావచ్చు, కాకపోతే రితిక్ ఎంట్రీ కావచ్చు, ఎన్టీఆర్ ఎంట్రీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం థియేటర్లో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదే కూలీకి వచ్చేసేసరికి రొటీన్ స్టోరీ, అనిరుద్ మ్యూజిక్ లేదు, అండ్ అదే ఏదో పెద్ద ఒక చిన్న షార్ట్ ఫిలిం స్టోరీని తీసుకొని పెద్ద పెద్ద స్టార్స్ని పెట్టి ఏదో అట్లా లాక్కుంటా తీసుకెళ్తా ఉంటాడు. మనం పడుకుంటాం కూడా, మధ్యలో ఒక్కొక్కసారి పడుకుంటాం. ఆ క్యామెరాస్ ఎందుకు వస్తాయో తెలియదు, ఎవరెవరో వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, నాగార్జున వస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు. సినిమా మొత్తంలో దయాల్ క్యారెక్టర్ చేసిన పర్సన్ మాత్రం హైలైట్ ఉన్నాడు, ఇది మాత్రం చెప్పగలం. ఇక మిగతాదైతే సినిమాలో ఏం లేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇక మన వార్ 2లో చూసుకుంటే అయితే నాకు కొంచెం ఓవర్ అనిపించినా కూడా, అంటే ఎందుకు నచ్చలేదు స్టోరీస్ పరంగా అనుకుంటే స్టోరీ మాత్రం అదే ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్లో కొంచెం మనం చూసుకున్నా కూడా కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేసిన స్క్రీన్ ప్లే కంటే కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ట్రైలర్లో చూపించిన దానికంటే కూడా స్క్రీన్ మీద ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ కూడా ట్రైలర్లో చూపించిన అన్నీ కూడా ఫస్ట్ హాఫ్లోనే అయిపోతూ ఉంటాయి, వెంటనే అయిపోతుంటాయి. రితిక్ ఎంట్రీ ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మాస్ ఎలివేషన్స్ అన్ని హైలైట్ అనిపిస్తూ ఉంటాయి. నాకు థియేటర్లో చూస్తుంటే ఎక్కడ బోర్ అనేది రాలేదు, ఫ్లాట్ నరేషన్ కూడా పెద్దగా కనిపించలేదు. కానీ ఓవర్ అయితే అనిపించింది. ఓవర్ అంటే మనం చూస్తున్నప్పుడు అరే ఏంట్రో వీడు ఎలా ఉన్నాడు, ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా హీరోలను కాలుస్తూ ఉంటారు, ఒకటికి బుల్లెట్ దాకా ఎక్కడో ఏరోప్లేన్లో ఫైట్ అవుతుంటుంది. థియేటర్లో చూడ్డానికి బాగుంటుంది. ఒక సినిమాగా చూస్తే ఇవన్నీ కూడా థియేటర్లో చూడ్డానికి బాగుంటాయి. కానీ మనం ఇక లాజికల్గా ఆలోచిస్తే సినిమా మాత్రం మరీ ఓవర్ అనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు అనుకుంటే మాత్రం మీరు పఠాన్, టైగర్, ఇవన్నీ ఫైటర్ ఇవన్నీ చూసిన వాళ్ళు అయితే ఈ సినిమాని మాత్రం మీరు ఎంజాయ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. కూలీ విషయానికి వస్తే మాత్రం ఒక షార్ట్ ఫిలిం స్టోరీకి పెద్ద స్టార్స్ని తీసుకొచ్చి వాళ్ళని ఏదో ఎలివేషన్ చేసినట్టు చూపించి అంతా కూడా మనని ఏదో చూపిద్దాం అనుకుంటాడు. ఆ సత్యరాజ్ని ఏదో సైంటిస్ట్లా చూపిద్దాం అనుకుంటాడు, కూలీలా చూపిస్తాడు. ఇతన్ని ఏదో మళ్ళీ ఏదో పెద్ద భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ పెట్టినట్టు మన రజనీ సార్ని చూపిద్దాం అనుకుంటాడు. అది ఏది కూడా వర్కౌట్ అవ్వలేదని నా ఫీలింగ్ మాత్రమే. నచ్చిన వాళ్ళకి నచ్చుతుందేమో, నాకైతే కూలీ అయితే అసలు ఎక్కలేదు. ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా దాని మీద కూడా, కూలీ మీద కూడా. ఒక మంచి సినిమా, వార్ని బాగా వేసేస్తుందిరా, ఇంకా ఎటో వెళ్ళిపోద్ది వారు, ఇదే మనకి ఇక ఈ ఇయర్లో బెస్ట్ అనేది ఈ కూలీ సినిమా అనేది నిలిచిపోతుంది అని అనుకున్నా. కానీ థియేటర్లో వెళ్ళి చూస్తే అస్సలు అస్సలు అసలు నచ్చలేదు కూడా సినిమా. అసలు ఎంత ట్రై చేసినా కూడా లోకేష్ డైరెక్షన్ అయితే కనిపించలేదు.